ఇప్పుడు అది ఆల్ చేసిందే మళ్ళా ఇప్పుడు జగన్ గారు కూడా చేస్తాండ్రు కదా అనేది వాదనమ్మ. ఇప్పుడు జగన్ గారు కూడా బీజేపీ దగ్గర నుంచి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉన్నదో దాని కాడి నుంచి ఏటి తేలేదు కదా అనేది ఆ వాదన. ఈవేళ బీజేపీ ప్రభుత్వం ఏది చేసినా నిజంగా చేయాలి అంటే ఉత్తరాది రాష్ట్రాలు వారు పరిపాలించిన రాష్ట్రాలు ఏ విధంగా చూస్తున్నాయి, ఈవేళ ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ విధంగా చూస్తున్నాయని ఒకసారి ఆలోచన చేయాలి. సపతి ప్రేమను అయితే కొంతవరకు కనబరిచేయని సంగతి వాస్తవం. మరి అది కాకుండా నేరుగా చేస్తాను చెప్తాను మాకు అవకాశం ఇస్తే అని చెప్పంటే ఎన్నికల ప్రలోభాలు ప్రజల్ని వెలుపెడుతూ మళ్ళా ఈవేళ పబ్బం గడపడానికే ముందుకు వస్తున్నాయి. మరి దాన్ని అలాంటి అవాస్తవమైన వాటిని ఎదుర్కోవాలంటే 100% ఈవేళ అందరూ కూడా గెలిచి తీరి ఒక ఒత్తిడి లాంటి తీసుకొస్తేనే దానికి సాధ్యం అవుతుంది. మిగిలిన కూడా అన్ని ఇవి కేంద్రంలో అవుతున్నాయి. తప్పకుండా దానికి అనుగుణంగానే ఈ రోజు ఒక పక్కన మేము చేయాల్సింది మనకున్న వనరులు బట్టి మాక్సిమం ఈవేళ మా ముఖ్యమంత్రి గారు చేయాల్సిన ఒక పక్కని కొన్ని ఈ రోజు ప్రత్యేక నిధులు కూడా తీసుకొచ్చి కేంద్ర సహకారంతో చేయాల్సిన కొన్ని వీటన్నిటి మీద ఒత్తిడితో తప్పకుండా వాటన్నిటిని సాధించుకొని ఈ ప్రాంతాన్ని చేయడానికి మేము ఎంతో సిద్ధంగా ఉంటాం. అయితే ఇప్పుడు ఎలాగున్నదమ్మా, తమరు ఊరిలోకి దిగినారు, రంగంలోకి దిగినారు, ఊరు తిరుగుతారు, తమ ఎమ్మెల్యే అభ్యర్థులతోటి ఒక్కొక్క ఏరియాకి వెళ్తారు కదమ్మా. తమ ప్రసారం ఎలాగున్నది, అటు నుంచి వచ్చిన జనాల నుంచి వచ్చిన ఇది ఎలాగున్నది తమరికి? ఎక్కడికి వెళ్ళినా ఈరోజు స్వచ్ఛందంగా వస్తున్నారు. ఎందుకంటే ఏ ఇంటికి తలుపు తట్టినా అమ్మ ఈరోజు మా యజమాని కష్టంలో ఉంటే ఇంకొకరైతే ఆశ వదిలేసుకోవాలి. గతంలో మా తండ్రిని ఏమి కాకుండా నేను డబ్బులు లేక వదిలేసుకున్నాను. ఈ రోజు అయితే ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆరోగ్య ద్వారా ఆ కార్యక్రమం ద్వారా ఈ రోజు నా పిల్లడిని నేను బతికించుకున్నాను. వాళ్ళ కిడ్నీ ఆపరేషన్ అయితే చేయించారు, గుండె ఆపరేషన్ అయితే యజమాని చేయించారు. నాకు బాగోకపోతే నాకు ఈవేళ ప్రతి సంవత్సరం కూడా ఇదిగో అనుకొని ఈ రోజు డ్వాక్రా దీంట్లోని 0 వడ్డీకి రుణాలు ఇచ్చి మరి 15,000 చెప్పిన మరి 40 సంవత్సరాలు ఇచ్చారు. అలాగే నా కూతురు ఇదైతే దానికి వికలాంగురాలు అయితే దానికి పెన్షన్ ఇస్తున్నారు. ఇలాగని చెప్పడంతో పాటు వాళ్ళకి పెంచడంతో పాటు ఈరోజు అవన్నీ కూడా గ్రామ సచివాలయాలు పెట్టి ఈవేళ ప్రభుత్వం ప్రజల ముంగిటే ప్రభుత్వం ఎక్కడో తిరగడకుండా అలాంటివి ఈరోజు చేసిచ్చి మా దగ్గర ఎవరి దగ్గర ₹1 కూడా ఆశించకుండా 1వ తారీఖు వచ్చేసరికి మా పెన్షన్లు ఇస్తున్నారు. మా ఇంటి పేరు మీద నా పేరు మీద ఇల్లు వచ్చింది, మా కార్డు వచ్చింది. ఇలాగా చెప్పుకుంటూ వాళ్ళు వెళ్తుంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఏ ఇంటి తట్టినా ప్రతి ఇంటికి కొన్ని వార్డులని కనీసం 2.5 లక్షల నుంచి 3 లక్షల వరకు ప్రతి కుటుంబంలో కూడా ఇవే లబ్ధి పొందినారు. అలాంటి వారు కొంతమంది అయితే చిన్న చిన్న కిరాణా షాపులు మొదటి సంవత్సరంలో చిన్న షాప్ పెట్టుకున్నారండి, రెండో షాప్ చేయూతలో, మళ్ళా రెండో దాంట్లో వచ్చినప్పటికి మళ్ళా దాన్ని ఇంకా ప్రతి సంవత్సరం వేస్తున్నారు. అలాగే దాన్ని ఇస్తుంటే బ్యాంకులు కూడా ఇవాళ నిలకడగా ఆదాయం వస్తున్న వాటిని చూసి వాళ్ళు కూడా పెంచి ప్రత్యేకంగా వారికి ఇంకా వీళ్ళు పెద్ద షాపులు చేసుకున్నామమ్మా, చిన్న కిరాణా దుకాణం పెట్టుకున్న వాళ్ళు ఫ్యాన్సీ షాప్ వీళ్ళ మేర 10 మందికి ఉపాధి ఇస్తున్నాను. ఆ విధంగా ఇస్తున్నవి ఇవి మనకి అసలుకి మనకి ప్రత్యక్షంగా కనబడుతున్న ఉదాహరణలు. మరి ఇలాంటి వాటిని ఈరోజు స్వయం ఉపాధితోనే కాలం మీద నిలబడి ఉద్యోగ అవకాశాలు ఓ పక్కనే మెడికల్ కాలేజీలు లాంటివి కట్టి అలాగే యూనివర్సిటీలతో పాటు వీళ్ళు ఐఐఎం లాంటి వాటిని తీసుకురానికి అవసరమైన స్థలాలు ఇచ్చి ఏవి ఇచ్చినా ఏది చెందినా రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళు ముందుకొచ్చి ఆ స్థలాలు వాటికి సంబంధించినవి అవన్నీ ఇస్తేనే కదా మిగిలిన ఏ కేంద్ర ప్రభుత్వం నిధులు వచ్చేది. మరి ఇవాళ ఏమైనా చేసామంటే దేనికైనా ఇవాళ భోగాపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దానికి అవసరమైన ఊరికే డబ్బాలు కొట్టుకుంటున్నారు. మేము శిలాఫలకం బస్సు సిమెంట్ వేసుకుని శిలాఫలకం వేయడం కాదు, దానికి అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడాను ఇబ్బంది లేకుండా వారికి అందరూ సెటిల్ చేసి వాళ్ళందరికీ ఇవ్వాల్సినవన్నీ ఇచ్చిన తర్వాత అప్పుడు ఏ ఉన్నాయో వారికి వదులు వాళ్ళందరికి కూడా నిర్వాసితులు ఎవరున్నారో వాళ్ళందరికి కూడా అవసరమైనవన్నీ ఇస్తూ వాళ్ళకి ప్రయారిటీ కూడా ఉద్యోగ అవకాశాలు కూడా స్థానికంగా
75% ఉద్యోగ అవకాశాలు కూడా తీర్మానం చేస్తూ ఈ రోజు మరి అలాంటి వాటితోని ఈరోజు చేసుకున్నారు. మరి అలాంటి వాటిని చేసి అప్పుడు మనోళ్ళు వెళ్ళారు. అది కరెక్టా? లేకపోతే ఇవేవి తీర్చకుండా హడావుడిగా వెళ్ళి శిలాఫలకం అప్పుడులో నలగే తోటపల్లికి ఎలాగే వేసారు విజయనగరం నేను ఎంపికుంటున్నప్పుడు ఏమీ లేకుండా చేయకుండా ఇప్పుడు కూడా అలాగే మళ్ళీ ఏదైతే గొప్పగా చెప్పుకుని పేపర్లో ఫోటోలు వేసుకున్నారు అది కేవలం ప్రజలు మభ్యపెట్టడానికి శిలాఫలకానికి రిబ్బన్ లాగడానికి తప్పితే వాళ్ళ రూపాయి లేదు. అయితే అమ్మ తోటపల్లి అయితే గుర్తుకొచ్చిందమ్మా. విజయనగరం జిల్లాలో అంట చాలా మంది రైతులు చాలా బాధపడతారమ్మా. శాలదిక్కల తోటపల్లి కానీ మడ్డువాల్స్ కానీ ఈ కాలువలంట ఈ కెనాల్ అయితే తగ్గినారు కానీ నీళ్ళు రానేదమ్మా. చాలా దిక్కల నీటి గురించి అయితే చాలా బాధపడతారు. ఇప్పటికి కొంతమంది ఉన్నారు కొన్ని ఏరియాలంట, అంటే దూరంగా ఉన్న ఏరియాలంట. దాని గురించి కూడా తమరు వచ్చేసారి ఖచ్చితంగా ఎంపీ అవుతారు నాకు తెలిసి. అయితే కనుక దాని గురించి మాత్రం పరిష్కారం చెయ్యాలమ్మా. ఒక ఉత్తరాంధ్ర వాసిగా నన్ను కోరుకుంటాను ఈ విషయము అమ్మా. అయితే ఇప్పటికే వాటిని మొదలు పెట్టి జరుగుతున్నాయి. మిగిలిన కార్యక్రమాలు కూడా దాన్ని ముఖ్యమంత్రి గారు కానీ అక్కడ బొత్స సత్యనారాయణ గారు కానీ అదే పనిగా దాని మీద దృష్టి పెట్టి త్వరితగతిన పూర్తి స్థాయిగా వాటన్నిటికీ లెఫ్ట్ రైట్ కెనాల్స్ తో పాటు మెయిన్ కెనాల్ కూడా దాని అన్నిటి ద్వారా ఈవేళ సాగునీరు అందించడానికి 2 లక్షల ఎకరాలు మనకు అనుకున్నాం. 2 లక్షల ఎకరాలు పూర్తిగా నీరు అందించేందుకు కృషి జరుగుతుంది. అయితే తమరు ఎమ్మెల్యే అభ్యర్థులతో సహా తమరు కూడా గెలుస్తారని పూర్తి స్థాయి ధీమాతో అయితే ఉన్నారు. ఖచ్చితంగా 100% మా ఎమ్మెల్యేలు ఎంపీ ఖచ్చితంగా ఈ రోజు అందరం కూడా 100% వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి గెలిచి మా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఏదైతే పరిపాలన రాజధానిగా తీసుకొస్తారన్న దాన్ని ప్రజలకు అందించి భవిష్యత్తు ఇస్తాము పిల్లలకి రానున్న తరాలకని దాన్ని ఈ రోజు మేము అందరం కూడా అది నిజం చేసుకుంటాం. ఆయన ముఖ్యమంత్రి ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయడం కూడా ఖచ్చితంగా తథ్యం అని చెప్పి తెలియజేస్తాం. నమస్కారం అమ్మ. తమకి ఎంత బాగా చెప్పినారండి. అమ్మ చూసినారు కదండి. మా ఇంటి ఆడపడుచు ఏదే మన ఉత్తరాంధ్ర ఆడబిడ్డ అయితే మన విశాఖపట్నం సొంత పుట్టినిల్లు ఆ అమ్మకి. ఆ అమ్మ ఎంత గొప్పగా ఆలోచించినారండి. ఎన్ని రకాల సేవలు అక్కడ విజయనగరం ఎంపీగా ఉన్నప్పుడు